గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 20 మంగళవారం. గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఏకాదశి పగలు 12 గంటల 5 నిమిషాల వరకు ఉంది. అందరికీ కూడా భీష్మ ఏకాదశి ఈ శుభపర్వాన్ని ఉద్దేశించి అందరికీ కూడా శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాలి. అందరికీ కూడా గ్రహరూపీ జనార్దన కదండి. విష్ణువు యొక్క ఆదేశానుసారమైన గ్రహాలు కూడా పనిచేస్తుంటాయి. ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేసి ఆ విష్ణువుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా గ్రహానుగ్రహాన్ని పొంది సుఖంగా జీవించాలని చెప్పి ఆశిస్తూ చాలా ప్రాధాన్యతని మన సనాతన ధర్మంలో సంతరించుకున్నటువంటి విష్ణు సహస్రనామాన్ని ఈ రోజున అందరూ కూడా కనీసం వినడం కానీ పారాయణ చేయడం కానీ చేసి అలవాటు చేసుకోండి. ఇవాళ నుంచి రోజు కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నామాలు మొత్తం అంతా కూడా రోజు పారాయణ చేయండి. తద్వారా గ్రహానుగ్రహం లభిస్తుంది. గ్రహాలు శ్రీ మహావిష్ణువు యొక్క డిప్యూటీస్. ఈ యొక్క సృష్టి పరిపాలన కోసం ఆయన పెట్టుకున్నాడు. ఆయన అనుగ్రహిస్తే 9 గ్రహాలు కూడా మీకు కావలసిన విధంగా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి, చెడు ఫలితాలను దూరంగా ఉంచుతూ ఉంటాయి. కాబట్టి శంకరులు కూడా ఆదిశంకరాచార్య స్వామి వారు కూడా గేయం గీత నామ సహస్రం అని చెప్పేసి ప్రత్యేకం ఆదేశించారు. రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి అయ్యా అని. అటువంటి గొప్పదైనటువంటి విష్ణు సహస్రనామాన్ని ఏకాదశి పర్వానికి ప్రారంభం చేసి అందరూ కూడా నిత్యం పారాయణ చేసుకుంటూ సుఖ సంతోషాలతో కుటుంబాన్ని సుఖంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి గ్రహానుగ్రహం లభించాలి మీ అందరికీ అని చెప్పి ఆశిస్తూ మరి ఆరుద్ర నక్షత్రం పగలు 2 గంటల 22 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం తెల్లవారితే బుధవారంగా 4 గంటల 59 నిమిషాల నుంచి 6 గంటల 29 నిమిషాల వరకు ఉంది. మరి ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 47 నిమిషాల నుంచి 9 గంటల 32 నిమిషాల వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 59 నిమిషాల నుంచి 11 గంటల 44 నిమిషాల వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 29 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 59 నిమిషాలకు. ఇవాళ ఉదయం 10 గంటల 15 నిమిషాలకి శుభ సమయం నడుస్తోంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 2 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. ఇవాళ సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. గ్రహచారం పరిశీలిస్తే మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుజ శుక్రులిద్దరూ కూడా మకరంలో, రవి, బుధ, శని కుంభంలో, రాహు మీనంలో, గురువు మేషంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా చక్కగా నడుస్తుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని విధాలు కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రతి పని కూడా వేగంగా నడుస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు అంచే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఇవాళ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. ఆటంకాలు, అవాంతరాలు ఎన్నున్నా అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరింపజేస్తూ ముందుకు వెళ్తారు. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. చాలా అవాంతరాలు, చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రశాంత చిత్తంతో వ్యవహరించాలి. ఇతరుల జోలికి వెళ్ళొద్దు. ఇతరుల వ్యవహారాల జోలికి అసలు వెళ్ళొద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. కలహాలు, సమస్యలు, రుణాలు ఇట్లాంటివి ఏమన్నా సరే అవి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలండి. ఎలా ఉండాలి అనే విషయం మీద ఒక క్లారిటీ సంపాదించుకొని దాని ప్రకారంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళండి.
భోజన వసతి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. సింహరాశి ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని ఒక అవరోధం ఉంటుంది. శరీరం అనుకూలం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. నాకేదో ఆరోగ్య సమస్య ఉందేమో అనే భావన కలుగుతూ ఉంటుంది. అంత పెద్ద సమస్యలే ఉండవు. ఆరోగ్య సమస్యలు గత కాలంలో ఉన్నటువంటి స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పేసి సూచన చేస్తున్నాం. కన్యా రాశి అన్ని పనులు వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యారాశి వాళ్ళకి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఇవాళ మీరు ఏదైనా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. ఎవరిని నమ్మి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయొద్దు. విద్యార్థులు, రైతులు, విదేశీ నివాస ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి పనులన్నీ కూడా ఇవాళ కొంచెం వెనుదిరిగే అవకాశం ఉంటుంది. తర్వాత తులారాశి గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలకు సంబంధించి ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేస్తారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు, శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, ఆర్థిక విషయాల్లో అనుకూలాలు లేవు, ప్రతికూలాలు లేవు. సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తాయి. ధైర్యంగా ఉంటారు, తెలివిగా ఉంటారు. కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి పని కూడా మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి గ్రహచారంలో అద్భుతమైనటువంటి ఫలితాంశాలు కనబడతాయి. వాళ్ళ ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆచార వ్యవహారాలు పాటిస్తారు. మీ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలతో సంబంధించినటువంటి పూజలు, వ్యవహారాల మీద దృష్టి పెడతారు. అన్ని కార్యక్రమాల్లో కూడా లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తూ ఉన్నాం. కుంభరాశి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయమని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. వాగ్ధోరణి బాగా నియంత్రించుకోవాలి. సకాలంలో ఏ పని అవ్వదు. మీ యొక్క నిత్యకృత్యాలు కూడా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. అన్న వస్త్రాలు కూడా ఇవాళ సందర్భం లేకుండా నడిచే అవకాశం వస్తుంది. కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురవుతాయి. మీనరాశి భయాందోళనలు ఎక్కువవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. శని, రవి, బుధ ముగ్గురు వేయంలో ఉన్నారు. ఉద్యోగం విషయంలో, వ్యాపార విషయంలో, స్నేహపూర్వకమైన వ్యవహారాల్లో అన్నింటిలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.